వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ చీరలు ఎన్ని ఇచ్చిందంటే ఒకసారి ఇచ్చింది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 దసరాకి ఇవ్వలేదు. మొన్న 25కి మాత్రం నవంబర్ డిసెంబర్ లో కొంతమందికి ఇచ్చింది. సో ఒక సంవత్సరం మాత్రం ఏమంటారు ఇందిరమ్మ చీరలు అయిపోయింది అనుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ చీరలు అనేది డిసెంబర్ లో ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో యాక్చువల్ గా మనకు దసరాకి బతుకమ్మ చీరలు ఇచ్చేది, డిసెంబర్ లో వీళ్ళు ఇందిరమ్మ చీరలు ఇస్తాం. సో బతుకమ్మ చీరలు పక్కన పోయినాయి, ఇప్పుడు ఇందిరమ్మ చీరలు వచ్చినాయి. ఇందిరమ్మ చీరలు కూడా డిసెంబర్ లో ఇస్తా అన్నారు. ఆల్రెడీ లాస్ట్ టైం ఏమో బ్లూ కలర్ లో ఇవ్వడం అనేది జరిగింది. ఆ టైంలో ముఖ్యమంత్రి గారు అసలు ఈ చీరలు చూస్తే మా మంత్రులే కట్టుకుంటాం అని చెప్పేసి ఎగబడేటట్లు ఉన్నారు, మీ ఇంటికి కూడా పంపిస్తామని చెప్పేసి ఆ టైంలో కొంతవరకు మాట్లాడినా కూడా అది ఒక జోక్ కిందికి, హాస్యం కిందికి తీసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు డిసెంబర్ లో మహిళలకు చీరలు సీఎం రేవంత్ రాష్ట్రంలో మహిళలకు సీఎం రేవంత్ శుభవార్త చెప్పారు. వారికి డిసెంబర్ లో చిలక పచ్చ రంగు చీరలు పంపించేస్తామని ప్రకటించారు. సో ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ తల్లి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తెలంగాణ తల్లి విగ్రహానికి ఏదైతే చిలక పచ్చ రంగు చీర ఉందో అదే విధంగా చిలక పచ్చ రంగు చీర ప్రతి ఒక్క మహిళలకు ఇస్తాం. లాస్ట్ టైం బ్లూ కలర్ ఇస్తే ఈసారి గ్రీన్ కలర్ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. సో వారికి డిసెంబర్ లో చిలక పచ్చ రంగు చీరలు పంపించేస్తామని ప్రకటించారు. ఆదిలాబాద్ సభలో మాట్లాడుతూ గతంలో ఇందిరమ్మ చీరలు ఇచ్చాం, పాలపిట్టల మా అక్కలు కట్టుకొని వచ్చారు. సో ఈసారి చిలకపచ్చ రంగు చీరలకు నిధులు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కోరుతున్నా. పుట్టింటి సారేలా ఆడబిడ్డలకు చీరలు ఇస్తామని పేర్కొన్నారు. మరి అదైతే ఒక డ్రెస్ కోడ్ లాగా అనిపించింది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు చేశారు. అసలు బతుకమ్మ చీరలు అంటే బతుకమ్మ దసరా రోజు కేసీఆర్ ఇస్తుంటే ఇప్పుడు డిసెంబర్ లో ఏ పండగలు లేవు, ఏ పబ్బాలు లేవు, డిసెంబర్ లో ఇవ్వడం ఏంది అని చెప్పేసి ఇప్పటికీ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూనే ఉన్నారు అనుకోండి. సో ఈసారి డిసెంబర్ లో అయినా కొంతమందికి ఇంకోటి గ్రూప్ మహిళలకి మాత్రమే వచ్చినాయని చెప్పేసి ఒక రకంగా టాక్ వచ్చింది. తర్వాత అందరికి ఇచ్చినామని చెప్పేసి తర్వాత విడతల వారిగా కొంతమందికి ఇవ్వడం అనేది జరిగింది. ఈ రోజు ఈ జిల్లా అనుకుంటా ఆ విధంగా అంటే విడతల వారిగా చీరలు ఇవ్వడం అనేది జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు డిసెంబర్ లో అందరికి చిలకపచ్చ రంగులతోటే చీరలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు పేర్కొనడాన్ని మీరే విధంగా ఇస్తున్నారు. సో ఇందిరమ్మ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో బతుకమ్మ చీరలు ఇచ్చేది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ చీరలు ఇచ్చింది. మరి ఇందిరమ్మ చీరలు బాగున్నాయి, బతుకమ్మ చీరలు బాగున్నాయి అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.